ఈ తోపుడు బండ్ల వ్యాపారస్తులు గత 10 సంవత్సరాలుగా అక్కడ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు బతుకు జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి ఒక 4 రోజుల కిందట మున్సిపాలిటీ వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పొద్దున 6 గంటలకి పోలీసు వారితో కలిపి మున్సిపల్ సిబ్బంది మొత్తం కలిసి ఆ తోపుడు బండ్లన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయి జేసీబీలతో పోలీస్ సహాయంతో ట్రాక్టర్లో వీళ్ళ బండ్లన్నీ కూడా వేసుకొని వెళ్ళిపోయి వీళ్ళ బతుకులు రోడ్డున తీసుకువచ్చిన పరిస్థితి మనమందరం కూడా చూసాం. మరి దీనికి గల కారణాలు ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అరకు వ్యాలీ కాఫీ, ఈ అరకు వ్యాలీ కాఫీ అనేది అలిపిరికి కూతంటూ వేటు దూరంలో అలిపిరి దగ్గర అరకు వ్యాలీ కాఫీ అనేది ఉంది. ఇది గతంలో టీటీడీ వాళ్ళు గిరిజన కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ హ్యాండ్ ఓవర్ దగ్గర నుంచి గిరిజన కార్పొరేషన్ దగ్గర నుంచి కూటమి నాయకుడైనటువంటి శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారు ఆ అరకు వ్యాలీని కాఫీని చేజిక్కించుకోవడం జరిగింది. సరే, ఆయన తీసుకున్న తర్వాత అక్కడ వ్యాపారం అతను సరిగ్గా చేయలేక ఈ తోపుడు బండ్లు ఉండడం కారణంగా తనకు వ్యాపారం తగ్గిపోయిందని, ఈ తోపుడు బండ్లను ఖాళీ చేయించేస్తే తను ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో మున్సిపల్ శాఖ అధికారులకి గట్టిగా చెప్పించుకొని ఈరోజు మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆ బండ్లన్నీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. మేము ఒకటే చెప్తాం రవినాయుడికి, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నువ్వు చేసిన స్కామ్, నువ్వు దండుకున్న డబ్బులు సరిపోలేదా రవినాయుడు? 2014లో టీటీడీలో నీ ఒక్కడికే షాప్ కేటాయించుకున్నావు. దానికి సంబంధించిన రెజల్యూషన్ ఆర్డర్ ఇది. హెరిటేజ్ అనే ఒక చిన్న షాప్ పెట్టుకొని కొండ మీద ఉన్నటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు 2014 నుంచి హెరిటేజ్ అనే ఒక షాప్ని నువ్వు తీసుకొని నువ్వు అక్కడ కొండ మీద వ్యాపారం చేయడం నిజం కాదా? మరి ఆ డబ్బులు సరిపోలేదా నీకు రవినాయుడు? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనధికారంగా వరాహస్వామి గెస్ట్ హౌస్ నందు కానీ అలాగే అఖిలాండం వద్ద ఈ 2 చోట్ల అనధికారంగా తట్లు పెట్టుకొని ఆ డబ్బులు సంపాదించుకుంటున్నావు. నీకు అది సరిపోలేదు రవినాయుడు. ఇప్పుడు నీ అరకు వ్యాలీ కాఫీని డబ్బులు పెంచుకోవడానికి, నీకు అక్కడ వ్యాపారం పెంపొందించుకునేదానికి పేద ప్రజలు కడుపు కొడుతూ వాళ్ళు అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి బండ్లు పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నీ కడుపు మంటతో వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు పాలు చేసావు. ఇది నీ అధికారి మదం కదా? నువ్వు చేస్తున్న చేష్టలు తిరుపతిలో పేద ప్రజలు ఎంత అల్లాడుతున్నారు అనేది రోజుకొక సంఘటన చూస్తున్నాం. ప్రతిరోజు జరుగుతున్న అక్రమాలకి, దౌర్జన్యాలకి, భూ కబ్జాలకి వెనకాల హస్తం ఎవరిది అని ఎంక్వైరీ చేస్తే అక్కడ మనం వినిపించే పేరు కేవలం ఒకే ఒక పేరు, రవినాయుడు. ఇది మేము చెప్తున్న మాట కాదు, అక్కడ ఉన్నటువంటి బాధితులే నీ పేరు చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. ఇంత తిరుపతి ప్రజల మీద నువ్వు ఎందుకు ఇంత కక్ష కట్టినావు? కేవలం డబ్బు సంపాదనే.
కోట్లు కోట్లు ఇప్పటికే ఆల్రెడీ సంపాదించేయనావు. మొన్నటికి మొన్న తిరుపతి ప్రజలంతా నోరు తెరుచుకొని చూసినారు. గతంలో కనీసం రవినాయుడు నీ కనీసం టీ తాగేదానికి కూడా డబ్బులు లేవు. అలాంటిది ఈరోజు నీ పుట్టినరోజు కార్యక్రమం ₹1 కోటి ఖర్చుతో నువ్వు చేసుకుంటున్నావు అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? డిఎస్సి స్కామ్లో నుంచి వచ్చాయా, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి భూ కబ్జాల్లో నుంచి వచ్చినాయా, లేదా నేను వాళ్ళకి వీళ్ళకి పనులు చేసి పెడతానని చెప్పేసి తీసుకున్న కమిషన్లో నుంచి వచ్చాయా, లేదా కొండ మీద నీకున్నటువంటి అనధికార తట్టల్లో నుంచి నీకు వచ్చాయా అని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం మున్సిపల్ అధికారులకు కూడా, ఈరోజు ఈ పేద ప్రజలు ఏదైతే 10 సంవత్సరాల నుంచి బండ్లు పెట్టుకొని ఉన్నారు కదా, అది తప్పని మీకు అనిపిస్తోంది. మరి అరకు వ్యాలీకి పక్కనే ఈ టిఫిన్ షాపు ప్రతిరోజు ఎలా నడుస్తోంది? అరకు వ్యాలీకి పక్కనే రాత్రి 7 గంటలకి మొదలయ్యి రాత్రంతా ఈ టిఫిన్ షాప్ నడుస్తోంది. ఇది రవినాయుడుకు సంబంధించింది కాదా? ఇదిగోండి, ఇది అరకు వ్యాలీ కాఫీ, రవినాయుడుకి సంబంధించిన అరకు వ్యాలీ కాఫీ. ఇది టిఫిన్కి సంబంధించిన బండి. మరి ఇది మాత్రం మున్సిపల్ అధికారులకు కావచ్చు, పోలీసు వారికి మా కావచ్చు, వాళ్ళకి అడ్డం లేదు. కానీ ఈ పేద ప్రజలు చిన్న తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం కొనసాగిస్తే మాత్రం అది రూల్స్కు వ్యతిరేకం. మనం తెల్లారితో వచ్చేస్తాం, వీళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టాలా, వీళ్ళ జీవితాన్ని రోడ్డు పాలు చేయాలా? మేము ఒకటే అడుగుతున్నాం రవినాయుడు, ఇంతమంది కష్టాన్ని నువ్వు దోచుకొని నువ్వేం బాగుపడతావని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రతి పేద ప్రజలు ఈరోజు తిరుపతిలో ముసలమ్మల కాడి నుంచి పేద ప్రజల కాడి నుంచి వాళ్ళు కారుస్తున్న కన్నీటికి సమాధానం చెప్పాల్సింది నువ్వు కాదా రవినాయుడు అని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంత అరాచకం ఎందుకు చేస్తున్నావు? అంత డబ్బు మీద వ్యామోహం ఎందుకు నీకు? రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలని నువ్వు చేస్తున్న ఈ అరాచకాలన్నీ కూడా ఖచ్చితంగా కరెక్ట్ కాదు. దీన్ని తిరుపతి ప్రజలు ఏనాటికి ఒప్పుకోరు. నువ్వు చేస్తున్న రౌడీయిజం కావచ్చు, నువ్వు చేస్తున్న గూండాయిజం కావచ్చు, నువ్వు చేస్తున్న భూ కబ్జాలు కావచ్చు, ఇవన్నీ కూడా పేద ప్రజల మీద నువ్వు వాళ్ళను దోచుకోవడం చూస్తుంటే నిజంగానే సామాన్య తిరుపతి వాసులు అందరికి కూడా చాలా 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 బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం నువ్వు ఇక్కడే కూర్చొని చెప్పావు బుల్డోజర్లతో తొక్కించుకొని వెళ్తాననేసి. బహుశా మేమందరం అనుకున్నాం, అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదైతే తన అక్రమాలని వెలుగులోకి తీసుకొని వస్తూ ఏదైతే తన దౌర్జన్యాన్ని ప్రజల్లోకి పెడుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల మీద నువ్వు భౌతికంగా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నావని మేమనుకుంటే, నీ బుల్డోజర్ రాజకీయాలు పేద ప్రజల మీద తొక్కించుకొని పోతావని మేమైతే అస్సలు అనుకోలేదు. ఈ పేద ప్రజల కన్నీటి మీద, ఈ పేద ప్రజల కష్టం మీద, ఈ పేద ప్రజల కడుపు పంట మీద నువ్వు కట్టుకుంటున్నటువంటి కోట ఎల్లకాలం నిలవదు రవినాయుడు. మేము ఎవరికి ఏ కష్టం వచ్చినా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మేము ఇప్పుడే చెప్తున్నాం, భూమన అభినయ్ గారి సారథ్యంలో ఎవరెవరైతే అల్లిపిరి వద్ద సంవత్సరాల నుంచి తన బండ్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అదే చోట బండ్లు పెట్టించి వాళ్ళకి తిరిగి విత్ మున్సిపల్ లైసెన్సులు కూడా ఇచ్చే కార్యక్రమం భూమన అభినయ్ గారి సారథ్యంలో భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫైనల్గా చెప్తున్నాం, రవినాయుడు నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలకి, దౌర్జన్యాలకి, అరాచకాలకి ఎదురుగా నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు ఎదురుగా నిలబడే, నీ అక్రమాలకి ఎదురుగా నిలబడే నాయకుడు భూమన అభినయ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ